వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము 27 మరియు 28వ శ్లోకములు. శ్లోక నంబర్ 27 and 28. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియమనో బుద్ధిః మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛాభయక్రోధో యః సదా ముక్త ఏవ సః. తాత్పర్యం: అన్ని బాహ్యమైన భోగ విషయముల తలంపులను త్యజించి దృష్టి కనుబొమల మధ్యే కేంద్రీకరించి నాసికారంధ్రములలోనికి వచ్చే బయటకు వెళ్లే గాలిని సమముగా నియంత్రించి ఈ విధముగా ఇంద్రియ మనోబుద్ధులను నిగ్రహించి కామక్రోధ భయరహితుడైన ముని సర్వదా మోక్షస్థితి యందే వసించును. తరచుగా సన్యాసులు తమ నిష్టలతో పాటుగా అష్టాంగ యోగ లేదా హఠయోగ వైపు మొగ్గు చూపుతారు. వారి యొక్క తీవ్రమైన వైరాగ్యం వారిని భక్తి మార్గము వైపు అందగా పోనివ్వదు. దానికి భగవంతుని నామములు, రూపములు, లీలలు, గుణములు, ధామములు మరియు భగవద్భక్తులపై ధ్యానం అవసరం. ఇక్కడ శ్రీకృష్ణుడు సన్యాసులు తీసుకునే మార్గాన్ని వివరిస్తున్నాడు. ఇటువంటి సన్యాసులు తమ దృష్టి శ్వాసలను నియంత్రించటం ద్వారా ఇంద్రియ వస్తువుల తలంపులని దగ్గరికి రానివ్వరు. తమ దృష్టిని కనుబొమల మధ్యే కేంద్రీకరిస్తారు. ఒకవేళ కళ్ళు పూర్తిగా మూస్తే నిద్ర రావచ్చు. ఒకవేళ కళ్ళు పూర్తిగా తెరిస్తే చుట్టూ ఉన్న వాటి వలన ధ్యానంలో మనస్సు నిలబడలేకపోవచ్చు. ఈ 2 దోషాలను నివారించటానికి సన్యాసులు కళ్ళు సగమే తెరిచి తమ దృష్టిని తమ కనుబొమ్మల మధ్యన లేదా నాసికాగ్రాన నిలుపుతారు. ఇంకా తమ ప్రాణము అంటే బయటకు వెళ్లే శ్వాసను, అపానము అంటే లోనికి వచ్చే శ్వాసతో అవి 2 యోగ సమాధిలో నిలిచిపోయే వరకు అనుసంధానం చేస్తారు. ఇంద్రియములు, మనస్సు, బుద్ధులను నియంత్రించటానికి ఈ యోగ పద్ధతి చాలా సహకరిస్తుంది. ఇటువంటి వ్యక్తులు భౌతిక ప్రాపంచిక మాయ నుండి విముక్తి పొందటమే తమ ఒకే ఒక లక్ష్యంగా ఉంచుకుంటారు. ఇటువంటి సన్యాస నిష్టల అభ్యాసం ఆత్మజ్ఞానానికి దారితీస్తుంది, కానీ బ్రహ్మజ్ఞానానికి కాదు. కాబట్టి తదుపరి శ్లోకంలో చెప్పినట్టుగా ఇటువంటి సన్యాస మార్గము కూడా భగవద్భక్తి ద్వారానే పరిపూర్ణతను పొందాలి. మీనింగ్ ఆఫ్ ద శ్లోక ఈస్: shutting out all thoughts of external enjoyment with the gaze fixed on the space between the eyebrows, equalizing the flow of incoming and outgoing breath in the nostrils, and thus controlling the senses, mind, and intellect. The sage who becomes free from desire, fear, and anger always lives in freedom. Often, renunciants are more inclined towards Ashtanga Yoga or Hatha Yoga, along with their practice of asceticism. Their extreme detachment makes them disinterested in the path of devotion, which requires meditation on the names, forms, pastimes, and abodes of God. Sri Krishna here describes the path that the ascetics take. He says that such ascetics shut out thoughts of sense objects by controlling their sight and breath. They focus their gaze between their eyebrows. If the eyes are fully closed, sleep may overtake one, and if they are wide open, they may get distracted by the objects around them. In order to avoid both these defects, the ascetics concentrate their gaze with the eyes half open between the eyebrows or the tip of the nose. They also harmonize the prana, that is the outgoing breath, with the apan, that is the incoming breath, until both become suspended in yogic trance. This yogic process enables the controlling of the senses, mind, and intellect. Such persons make liberation from the material energy as their only goal.
Such ascetic practices lead to Atmajnana, knowledge of the self, but not Brahmajnana, that is, knowledge of God. Hence, the ascetic path must also be consummated through devotion to God, as stated in the next verse. Om Namo Bhagavate Vasudevaya.